హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీజ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ శ్రీజ హాస్పిటల్, మేడిపల్లి. ఈరోజు ప్యాప్ టెస్ట్ గురించి చెప్తాను. ఎప్పుడు ఈ ప్యాప్ టెస్ట్ తీసుకోవడం చేయించుకోవడం స్టార్ట్ చేయాలి? 21 ఇయర్స్ ఏజ్ స్టార్ట్ అయిన ఉమెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్కి ప్యాప్ టెస్టింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఎందుకు ఈ ప్యాప్ టెస్ట్? ఇది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఈ ప్యాప్ టెస్ట్ చేస్తాం. లేదు, ఆ ఉమెన్కి తొందరగా మ్యారేజ్ అయ్యింది అంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్ నుంచి తను ప్యాప్ స్మియర్ టెస్టింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇట్స్ జస్ట్ ఓపీడీ బేస్డ్ టెస్ట్. సో జస్ట్ ఒక లిథోటమీ పొజిషన్లో పెట్టి సర్విక్స్ అనేది ఎక్స్పోజ్ చేసి ఒకటి ఐఎస్ ప్యాచ్యులా అని ఉంటుంది, దాంతో స్క్రేప్ చేసి సర్విక్స్ మీద ఉన్న సెల్స్ అనేది స్క్రేప్ చేసి లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అన్నా లేకపోతే కన్వెన్షనల్ మెథడ్ అని 2 మెథడ్స్లో ఉంటాయి. దాంట్లో ప్యాప్ స్మియర్ అనేది పంపించి ల్యాబ్కి టెస్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. So even though the report is normal, you have to get it done once in every 3 years.